ఒక వ్యక్తి వచ్చి ఒక పాస్టర్ని ఒక ప్రశ్న వేశాడంట. పాస్టర్ గారు, నేను ఎప్పుడు పశ్చాత్తాపపడాలి అని ప్రశ్న వేశాడంట. ప్రశ్న వేస్తే పాస్టర్ చెప్పిన జవాబు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో ఆ గంట ముందు పశ్చాత్తాపపడు అని. అంటే ఆ మనిషి అన్నాడంట, నేను ఎప్పుడు మరణిస్తా నాకు తెలీదు అని. అంటే అందుకే ఇప్పుడే పశ్చాత్తాపపడాలి. రిపెంట్ నౌ. యూ డోంట్ నో ద అవర్ యూ విల్ డై. యూ డోంట్ నో ద అవర్ వెన్, ఎప్పుడు వస్తుందో మరణం, ఎప్పుడు వస్తుందో తెలీదు. యూ డోంట్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు కమ్. సో రిపెంట్ నౌ. ఇప్పుడు అందరు అనుకుంటారు ఈ ఈ ఈ పని చేశాక ఆ తర్వాత అప్పుడు నేను పశ్చాత్తాపడతాను, బట్ అప్పుడే మరణం వస్తే. అండ్ అందుకే రిపెంట్. ఇట్ ఈస్ నౌ. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ నేడే రక్షణ దినం. ఈ రోజే మనము మన పాపములన్నిటి నుంచి ఒప్పుకొని ఏసే తట్టు తిరిగి పశ్చాత్తాపడి ఆయన పోలికలు జీవించినట్లయితే, వెన్ గాడ్ థింక్స్ దట్ ఎస్ మై చైల్డ్ ఈజ్ ఇన్ మై లైక్నెస్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆయన కూడా ఎన్ని విమర్శలు, ఎంత కృంగతలు వచ్చినా ఆయన విశ్వాసం నుంచి తొలగిపోలే. విశ్వాసాన్ని పట్టుకొని ఉంది. ముట్టించే వరకు వీ నీడ్ టు ఫైట్ ఆ గుడ్ ఫెయిత్. అప్పుడు వరకు గాడ్ విల్ బీ విత్ అస్. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. హీ విల్ వాక్ అలాంగ్ విత్ అస్ ఇన్ ఆ రేస్, ఇన్ ఆ వాక్. మన ఈ పరుగు పందంలో ఈవెన్ హీ విల్ బీ దేర్ విత్ అస్. సో అంటిల్ దెన్ లెట్స్ ఎగ్జామిన్ అండ్ లెట్స్ లివ్ అ లైఫ్ by seeing how others, those who have already lived and those who have died and is with God resting.